హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై అండి. తక్కువ ఆయిల్తో బెండకాయ ఫ్రైని చాలా ఈజీగా అయితే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ బెండకాయ ఫ్రైని కూడా 2-3 రకాలుగా అయితే చేసుకోవచ్చు. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. ఈ బెండకాయలని వాటర్లో అయితే వేసేసి ముందుగా శుభ్రంగా అయితే కడిగేయండి. కడిగిన తర్వాత ఈ బెండకాయలను వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసి దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకోండి. ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 3-4 ఎండుమిర్చిని తుంచి అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలను అయితే వేసేసుకోవడం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలను అయితే వేసేస్తున్నాను. ఇలా బెండకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయండి. కలిపిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఈ బెండకాయ ముక్కలు మెత్తగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి కొద్దిగా పసుపు, 1/4 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. నేను కొంచెం తక్కువగానే వేస్తాను. ఇలా పసుపు కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసి బెండకాయలో ఉన్న జిగురంతా పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆపేసాను. ఇలా ఈజీగా అయితే బెండకాయ ఫ్రైని అయితే చేసుకోవచ్చు. ఈ బెండకాయ ఫ్రైని రకరకాలుగా అయితే చేసుకోవచ్చు. ఇది ఒక రకం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.